తెలంగాణ ఉద్యమాన్ని కూడా చాలా గొప్ప పాటలు అవన్నీ కూడా అద్భుతం అండి, అద్భుతం. అసలు అంటే ఒక బాధ ఏముండంటే భరత్ గారు, అంతకుముందు నక్సలైట్ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు పాటలు పాడుకోనిలే. తెలంగాణ అంటేనే పాట. కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినట్టు తెలంగాణ వాడు పాటతో పుట్టినట్టు. ఒక తనదైన జానపద ముద్ర ఉంది తెలంగాణకి. కానీ ఆ నక్సలైట్ ఉద్యమ సందర్భంలో అసలు పాట మీద నిషేధం, ఎవరు పాడుకోలేనటువంటి పరిస్థితి. ఒక్కసారి తెలంగాణ ఉద్యమం వచ్చి ఒక లీగల్ స్పేస్ రాగానే విజృంభించారనమాట. దానికి తోడు ఆ ఉద్యమంలో అందరూ కలిసి వచ్చారు కదా, అది అస్తిత్వ ఉద్యమం. ప్రతి సెక్షన్ నుంచి దాంట్లోకి వచ్చినారు. ముఖ్యంగా తెలంగాణ అట్టడుగు కులాల నుంచి వచ్చినటువంటి కళాకారులు అద్భుతమైన సాహిత్యం సృష్టించారు. వాళ్ళు దాన్ని ఒక ఉప్పెనగా మార్చారు. అంటే సేమ్ టైం అది ఉద్యమము ఉత్సవము ఉండేది. అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క తెలంగాణ ధూమ్ధామ్ అయితే ఫుల్ సక్సెస్, దానికోసం వచ్చేవాడు. మొదటి దశ భరత్ గారు మీకు అంటే అసలు తెలంగాణ ఏమిటి అనేది మొట్టమొదటి మన నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీణరా అని గద్దర్ రాసినాడు. అంటే శాతవాహనులు పరిపాలించారు, ఇది ఇది ఇట్లాంటిది. తర్వాత ఏంది, మన గోదావరి ఎక్కడ మొదలవుతుంది, ఇవన్నీ చెప్పే పాటలు అనమాట. మహాబలేశ్వరం మా తల్లమ్మ కృష్ణమ్మకు పుట్టిన ఇల్లు అనే ఆ పాటలంతా ముందు పరిచయం. ఆ తర్వాత మెల్లమెల్లగా ఏమైపోయింది అంటే అమరుల గానాలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ రాజకీయ వీరులార అది మనకు శ్రీకాంతచారి ఆహుతి అయిన తర్వాత వచ్చినటువంటి పాట. నాకు ఆ పాట పూర్తి. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా త్యాగధనులారా మరచిపోము మిమ్ము గుండెల్లో గుడి గడతం పోరుదండం బెడతం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ఈ అమరుల గానాలు వచ్చాయి. మళ్ళీ రాజకీయ సంవాదం. గోరటెంకన్నా గూడంజయ అయ్యోనివా నువ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా గోలుకొండకు రాళ్ళు మోసినావా. ఇప్పటికీ ఆయన హైదరాబాద్ నేనే నిర్మించిన అంటుంటాడు. ఇంకా ఆ పిచ్చి కుదరలేదు ఆయనకి. తర్వాత మన ఈయన ఎవరు, మన గోరటెంకన్నా ఇద్దరము విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తానోలే ఇనుప కంచెవడుతుందా, మీరు రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, మీరు పద్యం పాడితే మేము పరవశించిపోవచ్చు, సెక్రటేరియట్ల మాత్రం చక్రం విప్పుట కుదురది పొమ్మంటే ఇక అది ఆయన ఆ పాట రాసినాడు. ఆ తర్వాత మీకు కొంచెం ఈ మన మైనారిటీ సెక్షన్స్ కూడా కలిసి వస్తున్న సమయంలో తను చెప్పిన పాట సొయ్దుల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న గిమ్మతి. ఇట్లా ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకం పాట, ఒక్కొక్క గాయకుడు వచ్చి మీకు ఉస్మానియా యూనివర్సిటీలో విపరీతంగా విద్యార్థులు విజృంభిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 2006లో చదువుకున్నప్పుడు తెలంగాణ ధూమ్ధామ్ అంటే ఆ రోజు అందశ్రీ సృష్టించిన పాట. జన జాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి ఝంఝా మారుత జనని నాదమై జయ గంటలు మ్రోగించాలి, ఒకటే జననం ఓహో ఒకటే మరణం ఆహా జీవితమంతా ఓహో జనమే మననం ఆహా కష్టాలు నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం. ఇది నిజం జరుగుతోంది. అప్పుడు బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తుండే పిల్లలు ఇట్లా క్యాచ్ పట్టి మళ్ళీ విసిరేశారు. నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం, నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం, లాఠీలిరిగినవో లడాయి మానం ఆహా పిడుగులు పడినావో మడమలు దిప్పం ఆహా నిర్బంధాలు ఎన్నెదురైన నిలబడి కలబడి నిగ్గు దేల్చ జై బోలు తెలంగాణ గళగర్జనల జడివాన జై బోలు తెలంగాణ నిలువెల్ల గాయాల
వీడా. జైబోలో తెలంగాణ సినిమా వచ్చింది, గద్దర్ పాట కూడా భలే భలే హో. తర్వాత ఎందుకు రాలేదు? పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కానమా పోరు తెలంగాణమా, అది ఈ పాట పాడని వాళ్ళు ఎవరు లేరు కదా. మొత్తం మారుమోగిపోయిందండి. ఒకసారి బాగుంది మీ నోటి నుంచి జైబోలో తెలంగాణ. ఇది ఇంతకుముందు జైబోలో తెలంగాణ ఆ పాట కదా, అది నాకు మొత్తం లిరిక్ అంతా సరిగ్గా గుర్తులేదు. అదే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, తర్వాత చరణాలు ఉంటాయి. అది అంటే మీకు ఉద్యమము ఉత్సవం అండి ఏకకాలంలో. తెలంగాణ ఒక ఉద్యమం లాగా సాగింది, ఒక సాంస్కృతిక ఉత్సవం లాగా కూడా సాగింది. అది కేసీఆర్ కూడా పాట రాశారు కదా జైబోలో తెలంగాణలో. అది రాశారు ఆయన. మామూలుగా కళాకారులు అందరూ కూర్చున్నప్పుడు పార్టీ కోసం పాటలు రాయాల్సి వచ్చినప్పుడు చాలా సార్లు కళాకారులు ఎట్లా రాస్తారంటే వాళ్ళకి పొలిటికల్ ఆలోచన ఉండదు కదా. తర్వాత ఆయన కొంచెం సాహిత్య హృదయం కూడా తెలిసినవాడు కనుక కొంచెం వాళ్ళు అక్కడక్కడ అది సంక్లిష్టంగా వచ్చినప్పుడు, కాంప్లెక్సిటీ ఉన్నప్పుడు, కొద్దిగా ఎక్స్ప్రెషన్ కుదరనప్పుడు వాటన్నిటిని కూడా ఆయన తాను కూడా చర్చలో భాగస్వామి అయి దాన్ని ఎన్రిచ్ చేయటం అనేది చాలాసార్లు చేశాడు. మేము మన చూడు చూడు నల్లగొండ, గుండె మీద ఫ్లోరైడు బండ, బొక్కలొంకరబోయిన బతుకుల మన నల్లగొండ, దుఃఖమెల్లా తీసేదెన్నాళ్ళు మన నల్లగొండ. గోదావరి సీను ఒక పల్లవితో రాసుకొచ్చాడు, దాన్ని మార్చి వేరే పల్లవిలోకి ఈ పల్లవి పెట్టి దాంట్లో రకరకాల భావాలన్నీ ఆయన చెప్పాడు ఎట్లా ఉండాలనేది. వంక జాబిలి చూద్దామంటే వంగిపోయిన మెడలు లెవ్వై, కోతి కొమ్మాటాడాలంటే కుంగిపోయిన కాళ్ళు ఊరుకై, బొక్కలల్లా మూలుగు చచ్చిందో తెలంగాణ బిడ్డలు, బిక్కు బిక్కున దిక్కులు చూసేరు. వాళ్ళు రాసిన లిటరేచర్ చాలా మార్పు జరిగేది, ఒక సమిష్టి కృషిలాగా జరిగేది. అట్లా నేను అందరం కూర్చొని